తొందరగా. అన్నా జగనన్న, నేను తిరుపతి నుంచి వచ్చానన్నా. మాది ఆటో స్టాండ్ అన్న, పూర్ణకుమం సర్కిల్ అన్న, బస్ స్టాండ్. పేరు వెంకటేష్ అన్న. నేను మీ ద్వారా లబ్ధి పొందిన ఆటో ఆశ్రమ, మా అమ్మకి ఆసరా వచ్చిందన్న, మా పాపకి అమ్మ పథకం వచ్చిందన్న. మేము మీ ద్వారా చాలా లబ్ధి పొందామన్నా. మాకు మాటలు రావట్లేదన్నా, నీతో మాట్లాడాలంటే మాటలు రావట్లేదన్నా, మాకు మాట్లాడితే రావట్లేదన్నా. మాకు మా ఆటో డ్రైవర్లందరికీ అన్నా, మా ట్యాక్సీ డ్రైవర్లందరికన్నా మీరు ఈ అవకాశం ఇచ్చిన దానికి మేము అసలు మర్చిపోలేకపోతున్నాం అన్నా. మీరే మాతో మాట్లాడంటే అర్థం కావట్లేదన్నా మాకు. మామూలుగా అంటే ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా మాతో ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదన్నా. మీరు ఒక్కరైనా మాతో మాట్లాడింది, మాతో మాట్లాడిన వ్యక్తి మీరు ఒక్కరైనా. మీ ద్వారా మాకు ఆరోగ్య అన్ని పథకాలు అందుతున్నాయన్నా. మేము ఏమి చెప్పాలి అసలు. సీఎం మీరే అన్నా, 30 ఏళ్ళ సీఎం మీరే అన్నా, డౌటే లేదన్నా. అన్నా చాలా చాలా థ్యాంక్స్ అన్నా. అన్నా ఒక్క ఫోటో అన్నా ప్లీజ్, ఒక్క ఫోటో అన్నా. తర్వాత తిరుపతి నుంచి వచ్చానన్నా ఆ ఫోటో. ఓకే, తర్వాత అందరికీ మాట్లాడాలనే ఉంది, అందరికీ థ్యాంక్స్ చెప్పాలనే ఉంది, జగనన్న మీద అభిమానం చూపించాలనే ఉంది. కానీ ఇక్కడ కొద్ది మందికి మాత్రమే సమయం ఉంది కాబట్టి దయచేసి జై జగన్, జై జై జగన్, జై జగన్ అన్నా. నా పేరు కుప్పయ్య అన్న. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ లో ఒక ఆటో తోలుకొని నేను జీవనం సాగిస్తున్నానన్న. గత 10 ఏళ్ళుగా మాకు ఒక చిన్న సమస్య ఉందన్న. లోపల అంటే రైల్వే స్టేషన్ లోపల నేను ఆటో స్టాండ్ అన్నది, అక్కడ వచ్చి ఫ్రీ బస్ అనేది మాకు ముందు పెట్టేస్తారన్న. ఆటోలంతా వెనక ఉంటుంది, బస్ ఏదో ముందు ఉంటుంది. కానీ మా కడుపు ఒక 300 రూపాయలు తోలుకొని పోవాలంటే చాలా కష్టం అన్న. అన్ని బస్సుల్లో ఎక్కేస్తారన్న, ఒక్కరు ఎక్కరు, మా ఆటోలో ఒక్కరు కూడా ఎక్కరు. అంత ఫ్రీ బస్ అని అంటారన్న. మా గోడు ఇంతకు ముందు ఎమ్మెల్యే ఆయన పేరు కూడా మర్చిపోయాను నేను, ఆయన పేరు కూడా మర్చిపోయినా, గోపాల్ రెడ్డి గారు. ఆయన కాళ్ళ మీద పడ్డామన్నా. మా లీడర్ అతను పోయి ఆయన కాళ్ళ మీద పడ్డాం. 60 మంది పోయి కాళ్ళ మీద పడితే అసలు ఏమని చిన్న కనికరం కూడా లేకుండా సరే చేశానైనా అంటే వాళ్ళతో మాట్లాడండి, వీళ్ళతో మాట్లాడండి అంటాను. ఇప్పుడు రాముడిలాగా రామారామని ఏదో కప్ప చెప్తుందంట. ఏదో బాధని అన్నా నేను చెప్పుకోలేకపోతున్నాను. కానీ అన్న ఈరోజు మదన్న వచ్చినాక, మీ ప్రభుత్వం వచ్చినాక మా కుటుంబాలు మేము సంతోషంగా జీవనం సాగిస్తున్నాం. ఫ్రీ బస్ వద్దని మేము చెప్పట్లేదు, కానీ మాకన్నా కొద్దిగా వెనక పెట్టుకోమని ఎన్నో సార్లు అడుక్కున్నాం. కానీ ఆయన మా కోడిని అసలు వినలేదు. ఈ రోజు నా పెట్లు చేసాం, మనం టెంపుల్ వచ్చేప్పుడు చేసాం, అందరికీ ఫ్రీ. కానీ అన్న దీనికోసం సరేనా, థ్యాంక్ యూ అన్న, అన్న. ఒకవేళ మీరు ఏదన్నా సూచనలు ఇవ్వాలనుకుంటే మీ దగ్గర ఉన్న స్లిప్స్ ఉన్నాయన్నా. అన్నా జగనన్న నమస్తే అన్న, నా పేరు ఓంకార్, మాది మల్లుగుంట, తొట్టమేడు మండలం, తిరుపతి జిల్లా. అన్నా నేను టిప్పర్ డ్రైవర్నన్నా. ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇచ్చినట్టే మాకు కూడా ప్రతి సంవత్సరం మాకు కూడా ఏదో ఒకటి లబ్ధి పొందేటట్టు అన్న. మా ఊర్లో మధుసూదన్ రెడ్డి 2 మోటార్లు పెట్టారన్న. కాలం నుంచి మేము 2 పూట్ల పైర్లు పెట్టుకున్నాం, 2 కార్లు పెట్టుకున్నా. వాసుదేవ్ నాయుడు మాకు ఏదైనా వచ్చి నేనున్నానని చూపిస్తాను వాసుదేవ్ నాయుడు. అట్లాగే మా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రతి ఒక్కటి మేము ఉన్నాము అని ధైర్యం ఇస్తా, పవిత్రక్క వాళ్ళంతా ధైర్యం ఇస్తా మాట్లాడుతున్నా. మాకు టిప్పట్ అన్నా పదవి కోసం అన్నారు, స్వార్థపడురు అన్నారు, ఏమిటయ్య జగనన్నా నువ్వు చేసి అడేరం. నువ్వు ముఖ్యమంత్రి కొడుకుగా ఈ సీమలో జన్మించడమా, నువ్వు స్వార్థపడువైతే రాజకీయ జీవితం ఉండేదే. అడుగన్నా వాళ్ళని అడుగన్నా, ఎందుకయ్య మౌనం, మరెందుకయ్య మౌనం. జై జగన్న, బిఎఫ్ నాయకత్వం. అన్నా నాది ముచ్చుకోను అన్నా, నా సొక్కాయి తిరిగిపోయింది, సెక్యూరిటీ చింపారు. నీ కోసము ఒక్క ఫోటో దిగేసి నా ప్రాణం ఊరిచేస్తారే, రేపు 19 చచ్చిపోయేస్తారే. నీ కోసం ఒక్క ఫోటో అన్నా ఎడగానా, ఒక్క ఫోటో నీకు తల్లి పెట్టుకుంటా అన్నా. అదిగో మదన్న అన్న మైకి బ్రదర్ మైకి. అందరికీ కూడా
సంతోషంతో మాట్లాడాలని ఉంది. మీరు దగ్గర ఉన్నటువంటి కాగితాల్లో మీ సూచన రాసి డబ్బా పెట్టెలో వేయండి. అన్నా మేము తిరుపతి నుంచి వచ్చామన్నా. తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి వచ్చామన్నా. మా తిరుపతి నియోజకవర్గం అన్నా. మాకు మా ఆటో కార్మికులకు అమ్మఒడి మరియు వాహన మిత్ర ఆరోగ్యశ్రీ పథకాలలో మా స్టాండ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డ్రైవరు మీ పథకాల్లో లబ్ధి పొందుతున్నారన్నా. అదేవిధంగా తిరుపతిలో మా ఆటో సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు కూడా 2 సంవత్సరాలలో మా అభియాన్ గారు ఆ ట్రాఫిక్ సమస్య కూడా తీర్చి తిరుపతి సుందరీకరించి ప్రతి ఒక్క రోడ్లని వెడల్పు చేయడం జరిగిందట. మేము చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా మా డ్రైవర్కి మీరు అనంతపురం జిల్లా సింగరాయ కన్నా శాసనసభ్యులుగా మా డ్రైవర్కు మీరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం మాకు చాలా ఆనందకరము. అయినప్పటికీ మీరు ఆ టికెట్ కన్ఫర్మ్ చేసిన వెంటనే చాలా సంతోషపడి ఉన్నాం. మేము మళ్ళీ వెంటనే కూడా చాలా బాధపడినాం. ఎందుకంటే ఆ అవతల సైడు మమ్మల్ని డ్రైవర్లందరినీ కూడా తక్కువ చేసి మాట్లాడాడు. మాకు చాలా బాధాకరమైంది. ఈ ఎలక్షన్లో రాబోయే 40 రోజుల్లో అన్నా మేము చంద్రబాబు నాయుడికి ఏ విధంగా గుణపాఠం చెప్తామనేది ఈ 40 రోజుల తర్వాత ఓటుతో గుణపాఠం చెప్తామని సభాముఖంగా తెలుసుకుంటున్నాను. జై జగన్ అన్న. తిరుపతి శ్రీకాళహస్తి నుంచి డ్రైవర్ సోదరులు వచ్చారు. ఇక్కడ మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్ల సోదరుల గుండె ఈ రోజు జగనన్న జగనన్న అని మాట్లాడుతోంది. డ్రైవర్లకి ఆత్మగౌరవం అనేటటువంటిది ఈ రోజున చేసి చూపించినటువంటి జగనన్నకి ఈ రోజు డ్రైవర్ సోదరులు అందరూ కూడా ఆటోలా, టిప్పర్లా, లారీలా, లేకపోతే మరొకటి బైకులా అనేటటువంటి కాదు, డ్రైవ్ చేస్తున్న ఎవరైనా కూడా సురక్షిత ప్రయాణం జగనన్నతోనే సాధ్యం అనేటటువంటిది ఈ రోజు అందరూ నమ్ముతున్నటువంటి నిజం. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే ఒకళ్ళిద్దరు జై జగన్, జై జగన్, విలువైన సూచన. జై జగన్ అన్న దయచేసి సుధాకర్ కూర్చోవాలన్నా. ఒక్క నిమిషం ఉండండి. అందరు కూర్చుంటేనే అన్న మాట్లాడతారు. దయచేసి కూర్చోండి. జగన్ గారు, నా పేరు సుధాకర్. నేను తిరుపతి నుంచి వచ్చాము. నేను 22 ఏళ్ళుగా ఆటో తోలుతున్నాను. ఆటోనే నమ్ముకుని బతుకుతున్నాము. ఈరోజు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు లబ్ధి పొందినాము. డోక్రా మహిళల సంఘాల నుంచి కొద్దిగా అమౌంట్ కూడా మాకు ప్రతి సంవత్సరం వచ్చింది. దానివల్ల మా కుటుంబం ఆర్థికంగా చాలా ముందుకు పోయింది. ఇప్పుడు ప్రతి ఆటో డ్రైవర్కి లైసెన్స్ ఉండే వాళ్ళకి ప్రతి 10,000 రూపాయలు ఇస్తున్నారు. అదే విధంగా ఈ యొక్క సంస్థని నమ్ముకొని లైసెన్సులు తీసుకొని ఆటోలు నడుపుకుంటూ ఉన్నారు. వాళ్ళకు కూడా 10,000 రూపాయలు సహాయం చేయాలని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. దయచేసి జగన్ అన్న, జై జగన్, జై జై జగన్. అందరు కూర్చోవాలని. కూర్చుంటే అన్న మాట్లాడతారు. కూర్చోండి. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్సుమాంజులు. నేను తిరుపతి నుంచి వచ్చాను. తిరుపతిలో శ్రీనివాసం దగ్గర శేషాద్రి ట్యాక్సీ యూనియన్లో నేను ఒక సభ్యుడిని. 1986 నుంచి ట్యాక్సీ నడిపి జీవనం సాగిస్తున్నాను. ఆ తర్వాత మీరు మీ పార్టీ అధికారంలో వచ్చాక మీ ప్రభుత్వంలో పొందినటువంటి పథకాలు, అమ్మఒడి ఒకసారి, వాహన మిత్ర 4 సార్లు, నా భార్యకి సంఘం తరఫున, డోక్రా సంఘం తరఫున లబ్ధి పొందాను. తర్వాత మా భార్యకి 45,000 రూపాయలు వచ్చింది. మా అమ్మాయికి డిగ్రీ చదివితే ఫీజు రీయింబర్స్ వచ్చింది. నాకు 2023 మే 22వ తారీఖు గుండెపోటు వచ్చింది. నాకు మీరు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ నన్ను కాపాడింది. జీవితంలో మిమ్మల్ని మరవను. నాది కడప జిల్లా రాయచోటి కాటిమాయకుంట గ్రామంలో జన్మించాను. తిరుపతిలో స్థిరపడినాను. ఆ తర్వాత ఎన్నడూ ఇక రాబోయే కాలంలో కొంతకాలం, కొన్ని సంవత్సరాలు, కొన్ని మారిగా 10 నుంచి 15 సంవత్సరాలు. జై జగన్, జై జగన్ అన్న. జగన్ అన్న, 2004 నుంచి కాళహస్తిలో నేను ఆటో నడుపుతున్నాను. నా పేరు రవికుమార్ రెడ్డి. 2004 నుంచి ఆటో నడుపుతున్నాను. ఆటో ద్వారా జీవనం పొందుతున్నాను. అయితే మీరు పెట్టిన పథకాలన్నీ మరి అందరికీ, పేదవారికి అయిపోయాయి. అదేదో మైక్ మధ్యలో ఒక్క నిమిషం, మా మైక్ ఏదో ఇది కట్ అయిపోయింది. ఇంకొకరేమో మైక్ తీసుకో. ఒక్క నిమిషం నా అయిపోయి చేసేయండి పాప పెద్ద ఆయన. తర్వాత నేను మనం మాట్లాడదాం. పెద్ద ఆయన ఒక ఆయన మాట్లాడతాను. ఒక్క నిమిషం.
మాట్లాడండి, మీరు మాట్లాడండి. జగనన్న, నేను 2004 నుంచి కాళహస్తిలో ఆటో నడుపుతున్నాను. మరి అది అయిపోయినా ఎన్నికొద్దాంలేమో, అది అయిపోయినాక ఎన్నికొద్దాం. నేను 2004 నుంచి ఆటో నడుపుతున్నాను. నా పేరు రవికుమార్ రెడ్డి. అన్నా, నువ్వు వేసిన పథకం అందరికీ వర్తించింది, ప్రతి ఒక్కరికి. అలాగే పిల్లలకి అమ్మఒడి వేసావు, ప్రతి పేదవారు పిల్లలు చదువుకునేదానికి మంచి కార్యక్రమం చేశావు. అన్ని పథకాలు అందరికీ అందేటట్టుగా చేస్తున్నావు. ఇంకా చేయవలసింది కొంచెం ఉన్నదన్నా. మీరు గుర్తుపెట్టుకోండి, ఆటో డ్రైవర్లంతా మీ పక్షంగా ఉండి ప్రతి ఒక్కరూ నీవే సీఎం. ఇప్పుడు మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ సీఎం. జై జగనన్న, జై జగనన్న, జై జగనన్న.